నమస్తే అండి, జై మాతారా. సో టుడే ఇంటెన్స్ రీడింగ్ ఇవ్వబోతున్నాను. వెయిట్ ఫర్ ద రీడింగ్ ఫర్ యూ. దిస్ ఇస్ సో గుడ్ కార్డ్. బేసిక్లీ ఇది చాలా మంచి కార్డ్. మీకు ఆపర్చునిటీస్ రాబోతున్నాయి అండ్ యూ ఆర్ గెటింగ్ ఇన్ టు యాక్షన్. జస్ట్ దట్ ఏంటంటే మేక్ ష్యూర్ యూ డూ థింగ్స్ ఆన్ యువర్ ఓన్. డూ నాట్ వెయిట్ ఫర్ సమ్వన్. అంటే మేబీ పార్ట్నర్షిప్కి సంబంధించి మీరు ఏమైనా చేస్తున్నారు అనుకోండి, అంటే ఎవరికోసం నన్ను వెయిట్ చేస్తున్నారు, ఆర్ ప్రాబబ్లీ యూఆర్ వెయిటింగ్ ఫర్ సంబడీస్ డెసిషన్. డూ నాట్ డూ దాట్. ట్రై టు, అంటే ఆల్రెడీ దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ. గో ఆన్ యువర్ సెల్ఫ్. మీ ఓన్గా మీరు చేయడానికి ట్రై చేయండి. డు నాట్ వెయిట్ ఫర్ సమ్వన్ ఎల్స్ టేకింగ్ పార్ట్నర్షిప్ విత్ యూ, ఆర్ డు నాట్ వెయిట్ ఫర్ సమ్వన్ హూస్ ట్రయింగ్ టు అంటే అడ్వైజ్ ఇవ్వాలని కానీ, లేదా ఇంకేదైనా వేరే వాళ్ళ గురించి వెయిట్ చేయాల్సిన పని లేదు. అంటే డు నాట్ వెయిట్ ఫర్ సమ్వన్ టు డూ థింగ్స్ ఫర్ యూ. డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. గ్రాబ్ ద ఆపర్చునిటీ. గెట్ ఇన్ టు యాక్షన్. దట్ ఈస్ ద పాయింట్. అంటే చాలామంది ఏంటంటే ఆపర్చునిటీ చేతిలో ఉంది కానీ ఏం చేయాలో తెలియట్లేదు, ఎవరైనా వచ్చి అడ్వైస్ ఇస్తే బాగుంటుంది, ఇంకేదైనా ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. బట్ ఇఫ్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ ఇన్ కేస్ ఏదైనా జాబ్ ఉంది, లైక్ యూ హ్యావ్ మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఇన్ యువర్ హ్యాండ్, లైక్ ఇది ఓకేనా లేదా ఇంకా బెటర్గా ఏదైనా వస్తుందేమో అని వెయిట్ చేద్దామని, అలాంటిది ఏదైనా ఉంటే యూ బెటర్ టేక్ ఇట్ అప్. యూ ఆల్రెడీ హ్యావ్ ఇట్ ఇన్ యువర్ హ్యాండ్. ది బెస్ట్ వన్. యూ బెటర్ టేక్ దాట్ రైట్ నౌ. అంటే ఇప్పుడు మీ కళ్ళ ముందు ఉన్న ఒక ఆపర్చునిటీ తీసుకోవాలా వద్దా అన్న కాన్సెప్ట్లో ఏమైనా ఉంటే టేక్ ఇట్ అప్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఇఫ్ ఎట్ ఆల్ యూర్ ఇన్ టు బిజినెస్ ఆర్ సంథింగ్ ఎల్స్, ఇఫ్ యూర్ వెయిటింగ్ ఫర్ సమ్వన్ టు యాడ్ విత్ యూ, అంటే మీతో పాటు పార్ట్నర్ అవుదాం అనుకుంటే డూ నాట్ వెయిట్ ఫర్ సమ్వన్. ట్రై టు డూ ఆన్ యువర్ ఓన్. ఎందుకంటే వెన్ యూ బికమ్ ఏ పార్ట్నర్ టు సమ్వన్, ఇట్ మైట్ నాట్ వర్క్ ఫర్ యూ. ఓకే, మీరు పార్ట్నర్షిప్లో ఏదైనా చేద్దాము అనుకుంటే ఇది మీకు వర్కౌట్ అవ్వకపోవచ్చు. సో ట్రై టు డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. దట్స్ వాట్ దిస్ కార్డ్ సేస్. ఐ హోప్ దిస్ హెల్ప్స్. జై మాతారా.